100 ml తీసుకుంటాం మేడం. నెక్స్ట్ తీసుకొచ్చి స్టిర్రర్లో పెడతాం. ఓకే. 30 సెకండ్స్ స్టిర్ అవుతాయి అన్నమాట మిల్క్ కంప్లీట్గా. మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అది. 10 to 15 ml ఈ ఎనలైజర్లోకి తీసుకుంటాం. ఓకే. ఎనలైజర్లో తీసుకుని అది బఫెలో మిల్కా లేదా కౌ మిల్కా అనేది ఎంటర్ చేసి తర్వాత ఓకే బటన్ వస్తుంది. వాటర్ పర్సెంటేజ్ ఉంటే వాటర్ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఓకే. వాటర్ కలుపుకుండా తీసుకుంటారు. వాటర్ కలుపుకుండా తీసుకొచ్చి కలుపుతారు. అంటే జరుగుతాయి అలాంటి. ఓకే. అది కంప్లీట్గా ఇక్కడ పిక్చర్ కనబడుతుంది. ఓకే. అప్పుడు మేము దాన్ని రిజెక్ట్ చేస్తాం. ఓహో. దానికోసం ఈ వాటర్ పర్సెంటేజ్ ఎనలైజర్కి మారడానికి కారణం, మెయిన్ కారణం అది. ఓకే. ఓకే. మన క్వాలిటీ ఆఫ్ మిల్క్ పెరగడం కోసం, మనం ఇచ్చే కస్టమర్ కూడా క్వాలిటీ నమ్మకం. సో ఆ విధంగా మీరు ఇట్లా చేస్తున్నారు. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం అనమాట క్వాలిటీ. ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ఇక్కడ అది వచ్చింది, ఇక్కడ ఎంటర్ చేస్తాం మేడం. నెంబర్తో పాటు పేరు, ఆవు పాలు, డైరెక్ట్ స్లిప్ వస్తుంది మేడం. అతను 3.5 లీటర్స్ పోసాడు, 5.6 ఫ్యాట్, టోటల్గా 3 లీటర్స్కి 160 రూపీస్. 160 రూపీస్. ఓకే. ఇలా కంటిన్యూగా వీళ్ళు సేవ్ చేసుకుని ఉంటారు. ఓకే. మొత్తం క్లియర్గా ఉంది. క్లియర్గా. యాక్చువల్గా రైతులకు ఏ విధంగా మనం స్లిప్ ఇస్తామో అలాగే ఈరోజు మొత్తం మిల్క్ కలెక్షన్ అయిపోయిన తర్వాత ప్లాంట్కి వెళ్తుంది కదా, అప్పుడు అక్కడి నుంచి ఈరోజు పంపించిన ఎంత పాలు పంపించారు, సొసైటీ నుంచి ఎంత ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ వచ్చింది, దానికి ఎంత పేమెంట్ వచ్చింది అనేసి డైలీ ప్రెసిడెంట్ గారికి ఇక్కడ పనిచేసే ఒకరికి ఇద్దరికి మెసేజ్ రావడం కూడా జరుగుతుంది. అదేంటంటే కరెక్ట్గా మనం పంపించినవి అక్కడ కరెక్ట్గా చేరినాయా లేదా అన్నదానికి టాలీ చేసుకోవడం కోసం అది ఏ రోజుకి ఆ రోజు ఏ పూటకు ఆ పూట వస్తుంది. మార్నింగ్ స్లిప్ మార్నింగ్ మెసేజ్ మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ మెసేజ్ ఈవినింగ్ కూడా వస్తుంది. ఓకే. అండ్ ఉదయం నుంచి ఈవినింగ్ వరకు కలెక్ట్ చేస్తూనే ఉంటారా? లేదు మేడం, ఈ 8:30కి అయిపోతుంది. 7 to 8:30. ఓకే. ఈవినింగ్ 7-7:30. మరి ఫ్యాక్టరీకి ఎప్పుడు వెళ్తాయి పాలని? ఇక ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటో వస్తుంది. ఆటో వచ్చి పికప్ చేసుకుని ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ ప్రాసెస్ ఈవినింగ్ మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇచ్చేస్తాం. ఎప్పటికప్పుడు ఫ్రెష్ మిల్క్ ఇస్తాం.